అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో 2, 3 వార్డులనే మరి ఇక్కడ తిరగడం జరుగుతుంది. ఇప్పుడైతే మటన్ లవరాజ్ గారు కౌన్సిలర్ గారు, అదేవిధంగా లలిత గారు కౌన్సిలర్ గారు, చైర్మన్లు, కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్ గారు మొత్తం అందరూ కలిసి నాయకులు, నియోజకవర్గంలో నాయకులు కూడా హుషారుగా రావడం జరిగింది. అందరితో కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అందరినీ కూడా ఓట్లని అభ్యర్థించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. జగన్ గారు చేసిన పనులు కానీ, ఈ వార్డుల్లో జరిగిన అభివృద్ధి గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి వారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు కూడా మేము అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. చాలా చోట్ల ఎక్కువగా అందరికీ కూడా చాలా 4-5 లేఅవుట్ల కింద మరి అందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది టెక్నికల్ కారణాల వల్ల ఆగిపోయారు. వారికి కూడా పట్టాలు రావాలని దృష్టిలో పెట్టడం జరిగింది. మరి మున్సిపాలిటీలో ఉన్న ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కొన్ని వార్డుల్లో అక్కడక్కడ, ఈ 2 వార్డుల్లో కాదు కానీ ఈ 2 వార్డుల్లో ఒక వార్డులో ప్రధానమైన సమస్య ఏంటంటే అవుట్లెట్ సమస్య ఉంది, డ్రైనేజ్కి. అది కూడా తప్పకుండా ప్రణాళిక చేయాలి. ఇది కూడా మేమందరం కూడా దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే చాలా మంది వృద్ధులు కానీ, మేము ఇళ్లలో తిరిగినప్పుడు మంచాల మీద ఉన్నవారు కానీ వాలంటీర్స్ గురించి చాలా మరి చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడే వాళ్ళని చాలా వెటకారంగా, వ్యంగ్యంగా, వాళ్ళు బస్తాలు మోస్తారన్నట్టుగా, లేదా బుట్టలు నెత్తి మీద పెట్టుకుంటారన్నట్టుగా, బళ్ళు తోసుకుంటారన్నట్టుగా రకరకాలుగా చూపించి వాళ్ళని కించపరచడం జరిగింది. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ అయినా కూడా వెనకాడకుండా వాలంటీర్ వ్యవస్థ పెడితే వాలంటీర్లు అందరూ మంచి సేవ అందిస్తుండగా దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. మరి అన్ని చోట్ల సమస్య వచ్చిందే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కన్న కొడుకులు, కన్న పిల్లలు వదిలేసినా కూడా వాలంటీర్లు వదలకుండా వాళ్ళకి మందుల గురించి సేవ కానీ, హాస్పిటల్ సేవ కానీ, వాళ్ళకి కావాల్సిన అన్ని సేవలు కూడా, ముఖ్యంగా వాలంటీర్ని లాక్డౌన్ చేసినప్పుడు సమాచారం అందించడానికి వాలంటీర్స్ మరి కింద అంగన్వాడీస్ కానీ, లేకపోతే ఆశా వర్కర్లు కానీ, హెల్త్ సిబ్బంది కానీ, ఇతర రెవెన్యూ ఈ సిబ్బందులందరికీ కూడా వాలంటీర్లు చాలా చక్కగా ఉపయోగపడ్డారు. ప్రజలు కూడా మొత్తం ఇంప్రెస్ అయ్యారు. వాలంటీర్లు లేకుండా వ్యవస్థ నడటం అనేది కష్టమన్నంతగా వాళ్ళు సంక్షేమ పథకాల అమల్లో అంత ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకుంటే మళ్ళీ ఈ మధ్యన ప్రతిపక్షాల నుంచి ఇప్పుడే మనందరం చూసాం, మనందరికీ తెలుసు వాలంటీర్లు అంటే టెర్రరిస్టులని, వాలంటీర్లు లేని కూడని సమయాల్లో వెళ్ళి తలుపులు కొట్టేస్తున్నారని, ఇలా వాలంటీర్ల మీద అక్కర్లేని కక్ష పెట్టి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు దాంతో సరిపెట్టకుండా ఇంత ఎండాకాలంలో ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లో జరగాల్సింది మరి ఎవరి కారణాలో మనందరికీ తెలుసు. 4వ ఫేజ్లో పెడితే వృద్ధులందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఎలక్షన్ కమిషన్ ముందుగా ఏమీ సూచించలేదు. ఎలక్షన్ కమిషన్ నార్మల్గా సిఎస్కి చెప్పి నార్మల్ కార్యక్రమాలు ఎక్కడా కూడా పార్టీ పరంగా కాకుండా చేయమని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఎలక్షన్ కమిషన్ పిటిషన్లు పెట్టి ఒత్తిడి తెచ్చి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చేసింది ప్రతిపక్షాలు 3 పార్టీలు కలిసి చేసాయి. ఆ విషయం వాళ్ళ ఎమ్మెల్యేలే పక్కాగా ప్రెస్ మీట్లు పెట్టి మేమే ఆపించామని గర్వంగా చెప్పుకున్నారు. ఈరోజు మళ్ళీ కావాలని ఎప్పుడైతే ప్రజలందరూ తిరగబడ్డారో, ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థ ఆగిపోతే వృద్ధులు కానీ, మహిళలు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ తిరగబడటంతో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆహా వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళ వ్యవస్థ చాలా బాగుంది, వాళ్ళు చాలా టాలెంటెడ్గా చేస్తున్నారు, వాళ్ళ ఉపకార వేతనం మేము 10,000కి పెంచుతామని చెప్పి మళ్ళీ వేరే శృతి కలపడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, ప్రజల పట్ల ఏ విధమైన సానుకూలం లేదు. కేవలం రాజకీయం తప్ప ప్రజాసేవ కానీ, ప్రజల సౌకర్యాలు కానీ, పేదరికాన్ని గౌరవించడం కానీ వారికి లేదు. ఒకే ఒక్కరికి ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రోజు అందరూ కూడా అందుకే చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థని మా దగ్గర తీసుకుని మాకొచ్చే సౌకర్యాన్నే ఎన్నికల టైంలోనే మమ్మల్ని వీధిన పడేసిన ఈ ప్రతిపక్షాలకు మేము ఓటేయమని మాకు వెళ్తుంటే చెప్తున్నారు. మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసే జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి రేపు రాబోయే విజయం కూడా వైఎస్ఆర్సీపీది, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.